ఎక్సైజ్ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారనేది ప్రధాన ఆరోపణ. నగరంలో బార్ అండ్ రెస్టారెంట్ల నిబంధనలను పాతరేస్తున్నారంటూ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ విమర్శ వినపడుతుంది. వీటిలో సగానికి పైగా బార్లు అగ్నిమాపక శాఖ ఎన్ఓసి లేకుండా నడుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కొన్ని ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్నారా అయినా అడిగే నాదుడే లేదు. మరికొన్ని రెస్టారెంట్లో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నా ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా బార్ అండ్ రెస్టారెంట్లు, బార్లలో డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిర్వహించిన తనిఖీలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. నగరంలో 117 బార్ అండ్ రెస్టారెంట్లు, 159 వైన్ షాపులు, 12 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఎన్నికల సమయంలో మినహా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ తనిఖీలు నిర్వహించిన దాఖలు లేవు. దీంతో కొన్ని బార్లలో ఎంఆర్పీ ధర కంటే అధికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా పోలీసుల తనిఖీలో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. నగరంలో ఉన్న 117 బార్లలో 60కి పైగా ఫైర్ శాఖ నుంచి ఎన్ఓసీ లేనట్లు గుర్తించారు. నిత్యం వందల మంది మందుబాబులు రాకపోకలు సాగించే ఈ బార్లు ముఖ్యమైన అనుమతులు సైతం లేకుండా నిర్వహించడం విశేషం. చాలా కాలం ఇదే తరహాలో బార్లు, పబ్లు నడుస్తున్నా ఎక్సైజ్ కానీ, అగ్నిమాపక శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోవడం విశేషం.